నీ పద్ధతి ఏంటి, క్రమశిక్షణ ఏంటి, నీ కాన్స్టిట్యున్సీ ప్రజలు, రాష్ట్ర ప్రజలు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి నిన్నే పోలీసు వాళ్ళని తోసి పోలీస్ డీసీపీ స్థాయి అధికారులనే గల్లాపట్టుకునే పరిస్థితిలో హరీష్ రావు గారు లాంటి వాళ్ళే వెనక్క లాగి తోసినటువంటి సందర్భం కూడా మీరు చూశారు. ఇటువంటి క్రమశిక్షణ లేని మనుషులు పక్కన చేరి పార్టీ నాశనం చేస్తున్నటువంటి సందర్భంలో పార్టీ విభేదాలు సృష్టించే కార్యక్రమంలో, ప్రాంతీయ విభేదాలు సృష్టించే కార్యక్రమంలో నాకు తెలిసి కేసీఆర్ గారు, నా సహచర శాసనసభ్యులు స్పందిస్తారని భావిస్తూ ఉన్నా. ఖచ్చితంగా భావిస్తారు, స్పందిస్తారు. స్పందించిన పక్షంలో నేను స్పందిస్తాను. అంటే నిన్న మీరు పోయి దాడి చేసిన వెనుక సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో మీరు చేశారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ఆయన సూచనలు ఆదేశాల మేరకు మీరు చేశారు. నా ఫోన్ ఇస్తా, ఒక్క కాల్ చూపిస్తారా? నా ఫోన్ ఇస్తే సింగిల్ కట్టసి కాల్, హరీష్ రావు చెప్పారు. సింగిల్ కట్టసి కాల్. హరీష్ రావు గారే తెలియకుండా వచ్చాడు అక్కడికి. చీటరు మాటలు మోసపోయి హరీష్ రావు గారు వచ్చాడు. హరీష్ రావు గారు గాంధీ ఇంటి మీదకి వచ్చి దాడి చేశాడు అని అంటున్నారు. వీడు నన్ను స్వాగతించాడు, హారతి పెట్టి ఆహ్వానించాడు, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకి తీసుకెళ్తా అన్నాడు అన్న విషయం హరీష్ రావు గారికి తెలుసా అనేది వారు కూడా తెలుసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సరే, ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారనేటువంటిది ఒకటి ప్రకటించారు. అయితే రాయి ఎవరి చేతిలో ఉంది? ఎవరు కొడుతున్నారు? రాయితో ఎవరు కొడుతున్నారో చూడండి. పూలకొండీలు కూడా చూపించరా? వాస్తవాలు చూడండి, పూలకొండీలతో ఎలా కొడుతున్నారు. మీ విజువల్స్తో ఉన్నాయి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు కేసు పెడితే, ఒక ఫేక్ కేసు పెడితే తీసుకున్నారు. వాస్తవంగా డాక్యుమెంట్ ఎవిడెన్స్తో కేసు పెడితే తీసుకోలే. పోలీస్ ఎవరికి సపోర్ట్ ఇచ్చింది? ఎవరిని నిర్బంధించింది? 50 మంది పోలీస్ సపోర్ట్ ఎవరికి ఇచ్చింది ఇంటికాడ అనేది కూడా వాస్తవాలు తెలుసుకోండి. వాస్తవాలకు ఎప్పుడైనా కూడా నిలబడతా. ఇటువంటి అనైతిక శక్తులని 10 సంవత్సరాలు డిసిప్లైన్గా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, గౌరవ శాసనసభ్యుడిగా గౌరవంగా నడిపా. నా మిత్రులు శ్రేయభిలాషల్ని ఇలా మాట్లాడతావా గాంధీ అనే బాధపడే విధంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో కూడా అర్థం చేసుకోండి మిత్రులారా. ఇటువంటి చీడపురుగుల్ని ఎప్పటికైనా ఎవళ్ళో ఒకళ్ళు ఏరివేయాలి. దానికి నేను కంకణం కట్టుకున్నా. అతని మీద ఏ కోణంలో అయినా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. వెనకడుగేసే ప్రసక్తి లేదు. అంటే ఏ విధంగా ఉండబోతుంది సార్? ఇట్లాంటి వాళ్ళని ఏరివేయాలనుకుంటున్నారు కదా, ఎవరు ఏరివేయాలి? అది ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు చెప్పాలా, సీనియర్ నాయకులు చెప్పాలా. మంచి చెడు అనేది ఆత్మ పరిరక్షణ అనేది ఉంటుంది. మీరు ఇందాక మాట్లాడుతూ కూడా ప్రాంతీయ విభేదాలు అంటున్నారు. ఎస్, ప్రాంతీయ విభేదాలు. కేసీఆర్ గారు ఏమన్నారు? ఎవరికైనా కాలులో ముళ్ళు గుచ్చుకున్న నోటితో తీస్తా. ప్రాంతీయ విభేదాలొద్దు, స్వేచ్ఛగా బతకండి, స్వేచ్ఛగా ఉద్యోగం చేసుకోండి, స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోండి. 29 రాష్ట్రాల ప్రజానికం మన హైదరాబాద్లో ఉన్న విషయం మరచి భవిష్యత్తు వ్యవస్థకి, భవిష్యత్ తరాలకి విచ్ఛిన్నం చేసే మాటలు మాట్లాడితే ఎవరు చర్య తీసుకోవాలి? అధ్యక్షుడు చర్య తీసుకుంటారు.